ఎందుకు మాట, మాటకి మాట, మాటకి ఎంఎం అంట, పిఓస్ అంట, ఎంఎం అంట, పిఎస్ అంట అంత పనిపాట లేకుండా కూర్చున్నారా మీరందరూ? అంత పనిపాట లేకుండా కూర్చున్నారా? నాకు అర్థం కావట్లేదు. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళిన వాళ్ళకి ఒక విషయం మాత్రం కామన్. షో అయిపోయినా కూడా బయటికొచ్చాక అసలు గేమ్ మొదలవుతుంది. ఎందుకంటే బిగ్ బాస్‌లో జరిగిన గొడవలు, ఫ్రెండ్‌షిప్‌లు, రిలేషన్‌షిప్‌ల గురించి బయట కూడా చర్చలు మాత్రం ఆగవు. అలాంటి చర్చల్లోనే ఇప్పుడు కన్నడ నటి, సీరియల్ ఆర్టిస్ట్ తనూజ పుట్టస్వామి పేరు మరోసారి వైరల్ అవుతోంది. కన్నడ నటి, సీరియల్ ఆర్టిస్ట్ అయిన తనూజ పుట్టస్వామి తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తన ఆట తీరు, తన మాట తీరు, హౌస్లో తన ప్రవర్తనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తనూజ ఆ సీజన్లో రన్నరప్గా నిలిచారు. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా తనూజ పలు టీవీ కార్యక్రమాలు, ఈవెంట్స్తో బిజీగా ఉంటున్నారు. అయితే ఒకవైపు తన కెరీర్లో ముందుకు వెళ్తున్న తనూజకు మరోవైపు సోషల్ మీడియాలో కొన్ని విమర్శలు, ట్రోల్స్ ఎదురవుతున్నాయి. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్లో ఉన్న సమయంలో ఏర్పడిన కొన్ని రిలేషన్షిప్స్ గురించి బయటకు వచ్చిన తర్వాత కూడా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. కొంతమంది సోషల్ మీడియాలో ముద్దమందారం టీం సభ్యులు తనూజకు వ్యతిరేకంగా కుట్రలు చేశారా? కళ్యాణ్ పడాల వచ్చిన తర్వాత తనూజ పవన్ సాయికి దూరమయ్యారా? అంటూ రకరకాల కామెంట్స్, పోస్టులు చేస్తున్నారు. ఇక తన వ్యక్తిగత సంబంధాల గురించి వస్తున్న ఈ కామెంట్స్ పై ఇన్ని రోజులు మౌనంగా ఉన్న తనూజ తాజాగా తన స్పందన ఇచ్చారు. బిగ్ బాస్ షో ముగిసి ఇప్పటికే 7 నెలలు దాటింది. కానీ ఇంకా అదే షో గురించి, అదే విషయాల గురించి మాట్లాడుకోవడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. షోలో ఉన్నప్పుడు పోటీ ఉంటుంది, గొడవలుంటాయి. అది గేమ్లో భాగం. కానీ బయటికి వచ్చిన తర్వాత మేమంతా బాగానే ఉన్నాం. ఒకరి సంతోషాలను, బాధలను మరొకరం పంచుకుంటున్నాం. మా మధ్య ఎలాంటి సమస్యల్లేవు. మాకు లేని బాధ మీకెందుకు? అంటూ తనూజ క్లారిటీ ఇచ్చారు. ఇక కళ్యాణ్ పడాల విషయంలో కూడా తనూజ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. ఒక సమయంలో కళ్యాణ్ పడాలకు సమస్య వచ్చినప్పుడు అతనికి సహాయం చేయడానికి తానే ముందుకు వచ్చానని తెలిపారు. అయితే ఆ సమయంలో కళ్యాణ్కు సహాయం చేయడానికి మొదటగా పవన్ సాయికే ఫోన్ చేశానని తనూజ చెప్పారు. పవన్ సాయి కూడా ఎంతో చొరవ తీసుకుని ఆ సమస్య పరిష్కారంలో సహాయం చేశారు అని వెల్లడించారు. అంతేకాదు, కళ్యాణ్ పడాల తమ కుటుంబానికి కూడా బాగా తెలుసని, అతనితో తమకు మంచి బాండింగ్ ఉందని స్పష్టం చేశారు. అలాగే పవన్ సాయి, హరితమ్మ ప్రస్తుతం వాళ్ల పనుల్లో బిజీగా ఉన్నారని, వాళ్లను అనవసరమైన వివాదాల్లోకి లాగొద్దని తనూజ కోరారు. ఇక తనపై నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్లపై కూడా తనూజ తన స్టైల్లో స్పందించారు. ఖాళీగా ఉంటే ఆశ్రమానికి వెళ్లి మెడిటేషన్ చేసుకోండి అంటూ కౌంటర్ ఇచ్చారు. తనూజ మాటల్లో కొంచెం కోపమున్నా అందులో ఒక చిన్న సెటైర్ కూడా కనిపించింది. మీకు ఖాళీగా కూర్చొని పనిపాట లేకుండా ఇలాంటివి స్ప్రెడ్ చేయడాన్ని ఆపేసి ఏదైనా ఒక ఆశ్రమానికి వెళ్ళి మెడిటేషన్ అయినా చేయండి. ఒక మంచి పాజిటివ్ థింగ్స్ అయినా మైండ్లో. అంతేకాదు, తన అభిమానులకు కూడా ఓ విజ్ఞప్తి చేశారు. నా గురించి వచ్చే నెగిటివ్ పోస్టులను నాకు పంపించకండి, అవి చూసి నేను డిస్టర్బ్ అవుతాను అంటూ చెప్పారు. ప్రతి ఒక్కర్నీ గౌరవించాలని, ఎవరిమీద ద్వేషం పెంచుకోకుండా ప్రశాంతంగా జీవించాలని తనూజ సూచించారు.